నమస్కారం. ఈరోజు తెలుసుకోబోయేటువంటి టాపిక్ బ్రిటిష్ వారు ప్రాంతీయ ఆక్రమణ. ఎలాగైతే కర్ణాటక యుద్ధాలలో వారు వారసత్వ తగాదాల్లో తలదూర్చి యుద్ధాలు చేసుకున్నారో బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు, తర్వాత యూరప్ ఖండంలో జరుగుతున్నటువంటి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం, దానిలో భాగంగా జరిగినటువంటి భారతదేశంలో కూడా ఇంగ్లాండ్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు యుద్ధాలు చేసుకోవడం, ఇవి గతంలో చర్చించుకున్నాం. అలా 1760లో జరిగినటువంటి వందవాసి యుద్ధంలో 1760లో జరిగిన వందవాసి అనే యుద్ధంలో ఫ్రెంచ్ వారి పలుకుబడి భారతదేశంలో పూర్తిగా అంతరించిపోయింది. ఆ తర్వాత భారతదేశంలో మిగిలినటువంటి ఏకైక యూరోప్ దేశస్థుడు ఎవరంటే బ్రిటిష్ వారు. ఈ బ్రిటిష్ వారు ఇక అన్ని దేశాల వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్థానికంగా వాళ్ళ బలాన్ని పుంజుకోవడానికి వివిధ ప్రాంతాలను ఏ విధంగా ఆక్రమించుకున్నారు. దానిలో భాగంగా వీరు మొట్టమొదటిగా ఆక్రమించుకున్నటువంటి ప్రాంతం ఏంటంటే బెంగాల్ని ఆక్రమించుకున్నారు. భారతదేశంలో బ్రిటిష్ వారు ఆక్రమించిన తొలి రాష్ట్రం బెంగాల్. భారతదేశంలో బ్రిటిష్ వారు ఆక్రమించిన తొలి రాష్ట్రం బెంగాల్. దీనిలో బెంగాల్ని పరిపాలించినటువంటి పాలకులలో మొదటివాడు ముర్షిద్ కులీ ఖాన్, తర్వాత షుజాఉద్దౌలా, ఆ తర్వాత హైదర్ జంగ్, అలీ వర్దీ ఖాన్, సిరాజుద్దౌలా, మీర్ జాఫర్, మీర్ కాసిం, వజీం ఉద్దౌలా, ఇలా మొత్తం బెంగాల్ను పరిపాలించినటువంటి నవాబులు. వారు ఒకరి తర్వాత ఒకరు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా పరిపాలించారు అనేది చూసినట్లయితే, ముందుగా ముర్షిద్ కులీ ఖాన్ ఔరంగజేబ్ కాలంలో బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డాడు. ఔరంగజేబ్ కాలంలో అంటే 1707 కంటే ముందు ఈయన బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డాడు. 1707వ సంవత్సరంలో ఔరంగజేబు చనిపోతాడు. అయితే మనకి మొఘల్ సామ్రాజ్యాన్ని తీసుకున్నట్లయితే 1526 మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ భారతదేశాన్ని ఆక్రమించుకున్నప్పటి నుంచి 1526 మొదటి పానిపట్టు యుద్ధం నుంచి 1707 ఔరంగజేబ్ మరణించే వరకు మహామొఘల్స్, గ్రేట్ మొఘల్స్ అంటారు. అయితే ఎప్పుడైతే ఔరంగజేబ్ మరణించినాడో, అంటే ఈ మహామొఘలుల కాలం అయిపోయిందో, తర్వాత వచ్చినటువంటి వారంతా కూడా బలహీనమైనటువంటి వారసులు. ఈ బలహీనమైనటువంటి వారసులు పరిపాలిస్తుండగానే ఎప్పుడైతే ఔరంగజేబ్ మరణించినాడో అని తెలియగానే చాలామంది రాజులందరూ కూడా స్వతంత్రించుకున్నారు. దానిలో భాగంగానే ముర్షిద్ కులీ ఖాన్ కూడా బెంగాల్లో స్వతంత్రించుకున్నారు. అలా 1707వ సంవత్సరంలో ముర్షిద్ కులీ ఖాను బెంగాల్లో స్వతంత్రత ప్రకటించుకున్నారు. ఆధునిక స్వతంత్ర బెంగాల్ రాజ్య స్థాపకుడు ముర్షిద్ కులీ ఖాన్. ఆధునిక బెంగాల్ రాజ్య స్థాపకుడు ముర్షిద్ కులీ ఖాన్. మరి ఇతని తర్వాత వచ్చినటువంటి వాళ్ళల్లో షుజాఉద్దౌలా, హైదర్ జంగ్ అనేవారు ఈయన తర్వాత రాజులయ్యారు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళల్లో అలీ వర్దీ ఖాను రాజు అవుతాడు, బెంగాల్కి నవాబుగా నియమించబడతాడు. అలీ వర్దీ ఖాన్ 1741లో బీహార్లో డిప్యూటీ గవర్నర్గా ఉండేవాడు. 1741లో బీహార్లో డిప్యూటీ గవర్నర్గా ఉండేటువంటి అలీ వర్దీ ఖాన్ బెంగాల్ నవాబ్ అయినటువంటి హైదర్ జంగ్ ఎవరంటే ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత షుజాఉద్దౌలా, ఆ తర్వాత హైదర్ జంగ్లు పరిపాలించారు. మరి ఈయన బీహార్లో డిప్యూటీ గవర్నర్గా ఉన్నాడు. అలీ వర్దీ ఖాన్ అనే ఆయన బీహార్లో డిప్యూటీ గవర్నర్గా ఉంటే అక్కడి నుంచి హైదర్ జంగ్ పైన దాడి చేసి ఆయనని వధించి బెంగాల్ని ఆక్రమించుకుంటాడు.
అలా బీహార్లో డిప్యూటీ గవర్నర్గా ఉన్నటువంటి అలీ వర్దీ ఖాన్ బెంగాల్ పైన దాడి చేసి హైదర్ జంగ్ని చంపేసి బెంగాల్ నవాబు అవుతాడు. ఇతని కాలంలో బెంగాలు పూర్తి స్వతంత్రత రాజ్యంగా అవుతుంది. పూర్తి స్వతంత్రత రాజ్యంగా అవుతుంది. మరి ఈయన కాలంలోనే దక్షిణ భారతదేశంలో కర్ణాటక యుద్ధాలు జరిగినవి. కర్ణాటక యుద్ధాలు బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు 3 యుద్ధాలుగా చేసుకున్నారు. మొదటి కర్ణాటక యుద్ధం, 3వ కర్ణాటక యుద్ధమేమో యూరప్ ఖండంలో ఏర్పడిన పరిస్థితులకు అనుగుణంగా భారతదేశంలో యుద్ధాలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక 2వ కర్ణాటక యుద్ధమేమో పూర్తిగా 1748లో నిజాముల్ ముల్క్ మరణించగా హైదరాబాద్లో వారసత్వ తగాదా రావడం, అలాగే కర్ణాటకలో వారసత్వ సమస్యను కూడా ఆధారంగా చేసుకొని ఇటు కర్ణాటకలో అటు హైదరాబాద్లో గోల్కొండలో వీళ్ళు ఈ పరిస్థితులను అనుగుణంగా 2వ కర్ణాటక యుద్ధం చేసుకున్నారు. ఇలా ఈ కర్ణాటక యుద్ధాలు జరిగినప్పుడు బెంగాల్లో పాలకుడు ఎవరు అంటే అలీ వర్దీ ఖాన్. అలీ వర్దీ ఖాన్ కాలంలోనే దక్షిణ భారతదేశంలో కర్ణాటక యుద్ధాలు అనేవి జరిగాయి. ఇతడి కాలంలో మహారాష్ట్రులు బెంగాల్ పైన దాడి చేస్తే మరి మహారాష్ట్రలతో జరిగినటువంటి యుద్ధంలో ఈయన ఓడిపోయి వాళ్ళతో సంధి చేసుకొని చౌత్ చెల్లించడానికి అంగీకరించాడు. చౌత్ అంటే మహారాష్ట్రలో శివాజీ కాలంలో చౌత్, సర్దేశ్ముఖి అని 2 రకాల పన్నులు విదేశస్తుల దగ్గర నుంచి వసూలు చేస్తాడు. అంటే తన రాజ్యం కాకుండా వేరే రాజ్యాల వాళ్ళు చెల్లించేటువంటి పన్నులను చౌత్, సర్దేశ్ముఖి 2 అంటారు. చౌత్ ఏమో 1/4 ఉంటుంది. తన ఆదాయంలో 1/4 వంతు తన రాజ్యం కాని రాజ్యాల వారు శివాజీకి చెల్లిస్తారు. సర్దేశ్ముఖి అంటే శివాజీకి గౌరవ సూచకంగా ఇచ్చేటువంటిది. ఇది కూడా విదేశస్తుల వారు అంటే తన రాజ్యం కాని వాళ్ళు చెల్లించేటువంటి ఒక రకమైన పన్ను. మరి అలీ వర్దీ ఖాన్ కూడా మహారాష్ట్రలతో జరిగినటువంటి యుద్ధంలో ఓడిపోయి సంధి చేసుకొని తన ఆదాయంలో 1/4 వంతు అంటే చౌత్ చెల్లించడానికి అంగీకరిస్తాడు. ఆ తర్వాత వచ్చినటువంటి పాలకుడు సిరాజుద్దౌలా 1756వ సంవత్సరంలో అలీ వర్దీ ఖాన్ చనిపోయిన తర్వాత అతని మనుమడైనటువంటి సిరాజుద్దౌలా బెంగాల్కు నవాబ్ అయ్యాడు. అయితే ఈయన సిరాజుద్దౌలా సింహాసనానికి ఎక్కేటప్పటికి కేవలం 23 సంవత్సరాల యువకుడు. కేవలం 23 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయన్నమాట. అయితే ఇతని బిహేవియర్ ఏ విధంగా ఉండేదంటే బెంగాల్లో బ్రిటిష్ వారి ఉనికిని కూడా తట్టుకునేవాడు కాదు. బ్రిటిష్ వాళ్ళంటే అస్సలు సహించేటటువంటి మనస్తత్వం ఇతనిది కాదు. మరి ఈయన పట్టాభిషేకాన్ని బ్రిటిష్ వారు బహిష్కరించారు. సిరాజుద్దౌలా యొక్క పట్టాభిషేకాన్ని బ్రిటిష్ వారు బహిష్కరిస్తారు. అలా బెంగాల్లో బ్రిటిష్ వారు సైన్యాలను సమీకరించడం, ఈ కలకత్తాలో బ్రిటిష్ వారు కట్టించుకున్న ఫోర్ట్ విలియం కోటలో ఆయుధ సామాగ్రిని, సైన్యాన్ని ఎక్కువగా నిల్వ చేయడం, ఇదంతా కూడా సిరాజుద్దౌలాకి నచ్చలేదు. దీనికి తోడు బెంగాల్ నవాబుకు వ్యతిరేకులైనటువంటి స్థానికులకు కలకత్తాలో బ్రిటిష్ వారి అండ లభించింది. ఎవరైతే నవాబుకు వ్యతిరేకంగా ఉన్నారో వ్యతిరేకంగా ఉండేటువంటి స్థానికులతోటి వీళ్ళు బ్రిటిష్ వారు ఫ్రెండ్షిప్ చేశారు. అలా కలకత్తాలో బ్రిటిష్ వారు
ఫోర్ట్ విలియం కోట్లో సైన్యాన్ని ఎక్కువగా సమీకరించుకోవడం, ఆయుధాలను ఎక్కువగా పెట్టుకోవడం, ఈయన పట్టాభిషేకాన్ని అంటే సిరాజుద్దౌలా పట్టాభిషేకాన్ని వ్యతిరేకించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో సిరాజుద్దౌలా నవాబ్ అయిన తర్వాత ఇవన్నీ చూస్తూ భరించలేక పోతాడనమాట. అలా తన రాజ్యంలో తన అధికారాన్ని ధిక్కరిస్తే, అంటే నా రాజ్యంలో నా అధికారాన్ని కాకుండా సైన్యాన్ని సమీకరించడం, ఆయుధాలను పోగు చేసుకోవడం, ఇలాంటి మళ్ళీ తనకు వ్యతిరేకులైనటువంటి వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేయడం, వారికి మద్దతు పలకడం, ఇలాంటివన్నీ చేస్తే చక్రవర్తి భరించలేదు. అలా మరి బ్రిటిష్ వారు చేస్తున్నటువంటి చేష్టలకి బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలా కూడా భరించలేక తన సేనల్ని కాసిం బజార్ పంపిస్తాడు. కాసిం బజార్ని పంపించి అక్కడ కాసిం బజార్ బ్రిటిష్ వాళ్ళ స్థావరమైనటువంటి కాసిం బజార్ని ముట్టడించి 1756 జూన్లో కలకత్తాలోకి ప్రవేశిస్తాడు. కలకత్తాను ఆక్రమించుకొని అక్కడ దొరికినటువంటి వాళ్ళందరినీ కూడా ఖైదీలుగా బంధిస్తాడు. అయితే సిరాజుద్దౌలా స్వతంత్ర బెంగాల్ పాలకులలో చివరివాడు. అంటే ఇక తర్వాత అంటే నెక్స్ట్ ప్లాసీ యుద్ధం జరుగుతుంది. బెంగాల్ని పూర్తిగా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకుంటారు. బెంగాల్లో ఫ్రెంచ్ వారి వర్తక స్థావరం చంద్రనాగూర్, బ్రిటిష్ వారి ప్రధాన వర్తక స్థావరం కలకత్తా. బెంగాల్లో బ్రిటిష్ వారి స్థావరం కలకత్తా, ఫ్రెంచ్ వారి స్థావరం చంద్రనాగూర్. అలా కాసిం బజార్ను ముట్టడించి 1756 జూన్లో ఇతడు కలకత్తాలోకి ప్రవేశిస్తాడు బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలా. మరి బయలుదేరిన తర్వాత కలకత్తాలోకి ప్రవేశించి కలకత్తాను ఆక్రమించుకొని అక్కడ దొరికిన బ్రిటిష్ వారిని 146 మంది బ్రిటిష్ సైనికులని తీసుకొచ్చి ఒక చీకటి గదిలో బంధిస్తాడు. ఆ చీకటి గదిలో బంధిస్తే ఊపిరి ఆడక దాదాపు 21 మంది మాత్రమే బతికి ఉంటారు. మిగిలిన వాళ్ళంతా కూడా చనిపోతారు. అలా మరి 146 మందిని ఖైదీలను చేసి దానిలో ఊపిరాడక మొత్తం అందరూ చనిపోవడం, 21 మంది మాత్రమే మిగలడం బ్రిటిష్ వారికి బాగా కోపం తెప్పిస్తుంది అన్నమాట. మరి ఇది బ్రిటిష్ అధికారులకి భయభ్రాంతులను కలిగించడం, తర్వాత ప్రతీకారాన్ని కూడా తీర్చుకునేలాగా ఉసిగొల్పింది అని కూడా చెప్పవచ్చు. అలా దీన్ని ఏమంటారంటే చరిత్రలో ఈ ఉదంతాన్ని కలకత్తా చీకటి గది ఉదంతం అంటారు. 146 మంది బ్రిటిష్ సైనికులను ఒక చీకటి గదిలో ఉంచడం, దానిలో 21 మంది మాత్రమే బతకడం, దీన్ని ఏమంటారంటే చరిత్రలో కలకత్తా చీకటి గది ఉదంతం అంటారు. కలకత్తా ఆక్రమణ తర్వాత సిరాజుద్దౌలా కలకత్తాకు ఏం పేరు పెట్టారంటే అలీనగర్ అనే పేరు పెట్టారు. అలా కలకత్తాకు మాణిక్ చంద్ అనే పేరు కూడా అనే ఒక అధిపతిని నియమిస్తాడు. కలకత్తాకు సిరాజుద్దౌలా పెట్టిన పేరు అలీనగర్. దానికి ఒక పాలకుడిని నియమిస్తాడు, ఆయన పేరు మాణిక్ చంద్. అలా బ్రిటిష్ సేనాని అయినటువంటి రాబర్ట్ క్లైవ్ మాణిక్ చంద్కి లంచం ఇచ్చి కలకత్తాను మళ్ళీ ఆక్రమించుకుంటాడు. మాణిక్ చంద్ ఏమో సిరాజుద్దౌలా పెట్టినటువంటి బెంగాల్కి అలీనగర్ అని పేరు పెట్టి దానికి ఒక పాలకుడిని పెడతాడు, ఆయన పేరు మాణిక్ చంద్. బ్రిటిష్ సేనాని అయినటువంటి రాబర్ట్ క్లైవ్ మాణిక్ చంద్కి లంచం ఇచ్చి కలకత్తాను మళ్ళీ ఆక్రమించుకుంటాడు. తర్వాత 1757లో
సిరాజుద్దౌలా బ్రిటిష్ వారితోటి ఒక సంధి చేసుకుంటాడు. ఆ సంధి పేరు అలీనగర్ సంధి. సంధి పేరు అలీనగర్ సంధి. 1757 జూన్ 23న సిరాజుద్దౌలాకి బ్రిటిష్ వారికి మధ్య ప్లాసీ యుద్ధం జరుగుతుంది. ప్లాసీ యుద్ధము జరిగినటువంటి సంవత్సరం 1757 జూన్ 23. ఎవరెవరికి జరుగుతుంది అంటే సిరాజుద్దౌలాకి బ్రిటిష్ వారికి మధ్య జరుగుతుంది. ఈ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్కు సహకరించినటువంటి వాళ్ళల్లో ముఖ్యులు ఎవరంటే, రాబర్ట్ క్లైవ్కి అంటే బ్రిటిష్ వారికి సహకరించినటువంటి వారు మీర్ జాఫర్. ఈయన సిరాజుద్దౌలా యొక్క సేనాని. నెక్స్ట్ మాణిక్ చంద్, మనం అనుకున్నాం కలకత్తాను ఆక్రమించుకొని దానికి అలీనగర్ అని పేరు పెట్టి ఈ అలీనగర్కి మాణిక్ చంద్ అనే ఒక పాలకుడిగా నియమిస్తాడు. ఈ మాణిక్ చంద్ బ్రిటిష్ వాళ్ళకు సహకరిస్తాడనమాట. ఆ తర్వాత జగత్ సేట్ బెంగాల్లో వడ్డీ వ్యాపారి. వీళ్ళంతా కూడా సిరాజుద్దౌలాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నమాట. నెక్స్ట్ రాయ్ దుర్లభ్ అనే ఆయన బుర్ద్వాన్ యొక్క జమీందార్. బుర్ద్వాన్ అనే ప్రాంతానికి జమీందార్. వీళ్ళంతా కూడా ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాకి కాకుండా బ్రిటిష్ వారికి సహకరించారు. సిరాజుద్దౌలా ప్లాసీ యుద్ధంలో ఓడిపోయి మీర్ జాఫర్ కుమారుడైనటువంటి మీరన్ చేతిలో చంపబడ్డాడు. మీర్ జాఫర్ ఎవరు అంటే సిరాజుద్దౌలా యొక్క సేనాని. యుద్ధంలో ఈయన బ్రిటిష్ వారికి అంటే రాబర్ట్ క్లైవ్కు సహకరించాడు. మీర్ జాఫర్ యొక్క కొడుకైనటువంటి మీరన్ చేతిలో ఈయన ఓడిపోయి వధించబడ్డాడు. చరిత్రలో అత్యంత విశ్వాసఘాతకునిగా ప్రసిద్ధి చెందినటువంటి బెంగాల్ నవాబ్ ఎవరంటే మీర్ జాఫర్. ఎందుకంటే ఈయన సిరాజుద్దౌలా కాకుండా రాబర్ట్ క్లైవ్కి సహాయం చేస్తాడు. మరి ఈ సహాయం చేసినందుకు గాను యుద్ధ భూమిలోనే బ్రిటిష్ వారు మీర్ జాఫర్ని బెంగాల్ నవాబుగా ప్రకటిస్తారు. మరి ఇలా ప్రకటించినందుకు గాను ఈస్ట్ ఇండియా కంపెనీకి 24 పరగణాలు ఉండేటువంటి ఒక ప్రాంతాన్ని గిఫ్ట్గా, జమీందారీని గిఫ్ట్గా ఇస్తాడు మీర్ జాఫర్. బెంగాల్లోని స్థావరాలన్నింటినీ తిరిగి అప్పజెప్తాడు. ఆ తర్వాత మీర్ జాఫరు బ్రిటిష్ వారికి అనేక వ్యాపార సౌకర్యాలను కల్పిస్తాడు. బ్రిటిష్ అధికారులందరికీ అమిత లాభాలు వచ్చేటట్టుగా చేస్తాడు. మీర్ జాఫర్తో రహస్య ఒప్పందం కుదర్చడానికి అమీన్ చంద్ అనే ఒక వడ్డీ వ్యాపారి రాబర్ట్ క్లైవ్కి సహాయపడతాడు. ప్లాసీ యుద్ధంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆంగ్ల సేనాని రాబర్ట్ క్లైవ్. ఇతను మీర్ జాఫర్తో రహస్యంగా ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందానికి సహాయం చేసినటువంటి వాడెవడంటే అమీన్ చంద్ అనే వడ్డీ వ్యాపారి. మరి ఇలా ఈ అమీన్ చంద్ ద్వారా, మీడియేటర్ ద్వారా వెళ్ళి మీర్ జాఫర్ని ఒప్పించి యుద్ధరంగంలో సిరాజుద్దౌలా కాకుండా బ్రిటిష్ వారికి సహాయపడేలాగా చేస్తాడు. అందుకే చరిత్రలో అత్యంత విశ్వాసఘాతకుడిగా పేరు పొందిన బెంగాల్ నవాబు ఎవరంటే మీర్ జాఫర్. మరి అమీన్ చంద్ ఏమడుగుతాడంటే, మరి మీర్ జాఫరు సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారి పక్షాన ఒకవేళ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తే కనుక ఆయన ఒప్పుకుంటే ప్రతిఫలంగా వచ్చినటువంటి ఖజానాలో ధనంలో 5% ఇమ్మని అడుగుతాడు అమీన్ చంద్. వడ్డీ వ్యాపారి కదా, వచ్చినటువంటి ధనంలో
కేవలం 5% ఇస్తే చాలు అని అడుగుతాడు. కానీ పని అయిన తర్వాత రాబర్ట్ క్లైవ్ తెలివిగా అమీన్ చంద్ను మోసం చేస్తాడు. 5% డబ్బులు లేవు, ఏం లేవు అని చెప్పేసి తెలివిగా మోసం చేస్తాడు. అలా క్లైవ్ ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం సాధిస్తారు. ఆ బ్రిటిష్ వారు విజయం సాధించడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి ఆంగ్ల సేనాని రాబర్ట్ క్లైవ్. మరి ఈ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ దగ్గర ఉండేటువంటి సైన్యం కేవలం 3200 మంది మాత్రమే. క్లైవ్ కేవలం 3200 మంది సైన్యాన్ని తీసుకొని ఆ రోజులలో బెంగాల్కి ముఖ్య పట్టణమైనటువంటి ముర్షిదాబాద్ వైపు బయలుదేరుతాడు. మరి బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా దగ్గర 50,000 సైన్యం ఉంది. 50,000 సైన్యం. రాబర్ట్ క్లైవ్ దగ్గర కేవలం 3200 సైన్యం మాత్రమే ఉంది. సిరాజుద్దౌలా దగ్గర 50,000 సైన్యం ఉంది. ఈ సైన్యానికి నాయకుడు మీర్ జాఫర్. అత్యంత విశ్వాసఘాతకుడు ఎవరైతే ఉన్నారో సిరాజుద్దౌలా దగ్గర ఉండేటువంటి 50,000 సైన్యానికి నాయకుడు మీర్ జాఫర్. ఇరు సైన్యాలు 1757 జూన్ 23న ప్లాసీ వద్ద తలపడ్డాయి. 1757 జూన్ 23న ప్లాసీ వద్ద తలపడ్డాయి. యుద్ధ సమయంలో మీర్ జాఫరు శత్రువుకు పరోక్షంగా సహాయపడుచున్న కారణంగా సిరాజ్ సైన్యాలు ఓడిపోయాయి. ముందే వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ఫలితంగా నెక్స్ట్ చక్రవర్తిగా నిన్నే ప్రకటిస్తాను అని మీర్ జాఫర్కు మాట ఇవ్వడం, మీర్ జాఫరు అనేక తాయిలాలు బ్రిటిష్ వారికి ఇవ్వడం ముందుగానే జరిగిపోయాయి. కాబట్టి ఇక సిరాజుద్దౌలాకి ఎటువంటి సహాయం కూడా చేయలేదు. యుద్ధరంగంలో పరోక్షంగా మొత్తం బ్రిటిష్ వారికి సహాయం చేసినటువంటి కారణంగా సిరాజుద్దౌలా శత్రువులకి చిక్కి మరణిస్తాడు. మీర్ జాఫర్ని ప్లాసీ యుద్ధ భూమిలోనే బెంగాల్కి కొత్త నవాబుగా క్లైవ్ చేత ప్రకటిస్తారు. ప్రతిగా మీర్ జాఫర్ బ్రిటిష్ వారికి అనేక వ్యాపార సౌకర్యాలను ప్రకటిస్తాడు. 24 పరగణాలు ఉండేటువంటి ఒక జమీందారీని కంపెనీకి ఇస్తాడు. 2 ఏళ్ల తర్వాత క్లైవ్కి వ్యక్తిగత జాగీర్గా, సొంత ఎస్టేట్గా ఇది మారిపోతుంది. ఈ యుద్ధంలో విజయం సాధించినందుకు గాను ఈయనకి మొత్తం 234,000 పౌండ్ల ధనము ఆయనకు ముట్టింది. దాదాపు 234,000 పౌండ్ల ధనము ఈయనకు ముట్టింది. బీహారు, బెంగాలు బ్రిటిష్ వారి అధికారాన్ని పొందినారు. బీహార్, బెంగాల్లో బ్రిటిష్ వారి యొక్క అధికారము కలిగి ఉన్నారు. 1758లో క్లైవ్ కలకత్తాకి గవర్నర్గా నియమించబడ్డాడు. క్లైవ్ బెంగాల్ని ఆక్రమించుకున్నాడు. బెంగాల్లో ఆయన పరిపాలన కొనసాగిస్తాడు. 1757లో యుద్ధం ద్వారా గెలిచినటువంటి బెంగాల్కి 1758లో ఈయన గవర్నర్గా నియమించబడతాడు. ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ని కొల్లగొట్టడం మూలంగా బ్రిటిష్ వారికి బాగా సంపద లభిస్తుంది. మరి బెంగాల్ పైన, తద్వారా దేశం మొత్తం మీద, అంటే ఒక బెంగాల్లోనే ఇంత ధనం వస్తే ఇక మిగతా అన్ని ప్రాంతాలని కనుక ఆక్రమించుకుంటే ఎంత ఆదాయం వస్తుంది వాళ్ళు అంచనా వేసుకున్నారు. మరి భారతదేశం ఒక బెంగాల్ రాష్ట్రంలోనే ఇంత ఆదాయం వారికి వచ్చింది, మరి మిగతా అన్ని రాష్ట్రాలను కనుక ఆక్రమించుకుంటే ఇంకా ఎంత సంపద వస్తుంది అని వాళ్ళు అంచనా వేసుకొని ఇక పూర్తి దేశం మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారనమాట. అలా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్లాసీ యుద్ధమే దోహదం చేసిందనమాట. మరి ఆ రోజులలో బెంగాల్కి మిక్కిలి సంపన్నమైనటువంటి ఆర్థిక ఆదాయము ఉండేది. ప్లాసీ యుద్ధానికి ముందు బెంగాల్ వ్యాపారాన్ని బ్రిటిష్ వారు గుత్తాధిపత్యం తీసుకొని నిజమైన పాలకులుగా వీరు అయ్యారు. ప్లాసీ యుద్ధాన్ని భారతదేశానికి
అంతులేని నిరాశను పంచిన రాత్రిగా పేర్కొన్నటువంటి బెంగాల్ కవి నవీన్ చంద్రసేన్. బెంగాల్ నుండి ఇంగ్లాండ్కు సంపద తరలింపు ప్రారంభమైన సంవత్సరం 1757. మనకి సంపద తరలింపు సిద్ధాంతం అనేది దాదాబాయి నౌరోజీ ప్రతిపాదిస్తాడు. అసలు 1757 అసలు బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఎంత సంపదని మరి వారి దేశానికి తీసుకొని వెళ్ళిపోయారు అనేది చక్కగా సంపద తరలింపు సిద్ధాంతంలో వివరించారు దాదాబాయి నౌరోజీ. అలా ఈ సంపద తరలింపు అనేది స్టార్ట్ అయినటువంటి సంవత్సరం 1757. వీరు మీర్ జాఫర్ను బంగారు సంచిలాగా ఉపయోగించుకోవడమే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏకైక లక్ష్యం అని పేర్కొన్నటువంటి బ్రిటిష్ చరిత్రకారుడు మాలేసన్. అంతే కదా, మరి మీర్ జాఫర్ కూడా ఎక్కువ రోజులు బెంగాల్ నవాబుగా లేడు. మళ్ళీ ఆయనకు వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆయన వ్యతిరేకిస్తాడు, మళ్ళీ ఆయనను తీసేసి మీర్ కాసిమ్ని పెట్టుకుంటారు. అలా మీర్ జాఫర్ను బంగారు సంచిలాగా ఉపయోగించుకోవడమే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఏకైక లక్ష్యం అని చెప్పింది ఎవరంటే మాలేసన్. బెంగాల్ రాజధాని ముర్షిరాబాద్ నుంచి మాంగీర్కి మార్చినటువంటి వాడు మీర్ కాసిం. ఆంగ్లేయులకు మీర్ కాసిమ్కి మధ్య అభిప్రాయ భేదాలకు తక్షణ కారణం ఏంటంటే దస్తకులు, స్వేచ్ఛా వాణిజ్య పత్రాలు. ఈ స్వేచ్ఛా వాణిజ్య పత్రాలు అనేవి ఆంగ్లేయులకి మీర్ కాసిమ్కి మధ్య అభిప్రాయ భేదాలకు కారణాలు అయ్యాయి. స్వేచ్ఛా వాణిజ్య పత్రాలు అంటే వారికి ఇష్టం వచ్చినట్టుగా వ్యాపారం చేసుకునేటువంటి పత్రాలు. 1764లో బ్రిటిష్ వారు మీర్ కాసిమ్ను తీసేసి బెంగాల్ నవాబ్గా తొలగిస్తారు. దీని ఫలితంగానే బక్సార్ యుద్ధం అనేది వస్తుంది. మీర్ కాసిమ్ని తీసేసినందుకు గానే మనకి బెంగాల్ నవాబు ఆయనను పెట్టినందుకు, అంటే మీర్ కాసిమ్ని తొలగించినారు కాబట్టి బక్సార్ యుద్ధం అనేది వస్తుంది 1764లో. బెంగాల్ గవర్నర్గా 2 ఏళ్ళు పూర్తి పనిచేసిన తర్వాత 1760లో రాబర్ట్ క్లైవ్ వాళ్ళ దేశానికి వెళ్తాడు ఇంగ్లాండ్. అతని స్థానంలో వాన్సీ టార్ట్ అనే ఆయనను నియమిస్తారు. మీర్ జాఫర్ కంపెనీ విధించిన మొత్తాన్ని సక్రమంగా చెల్లించలేకపోయాడు. మీర్ జాఫరు కంపెనీ ఎంతైతే యుద్ధ నష్టపరిహారం కింద వసూలు చేయాలనుకుందో ఆ నష్టపరిహారాన్ని ఆయన చెల్లించలేకపోయాడు. అందుచే వాన్సీ టార్ట్ ఏం చేస్తాడంటే మీర్ జాఫర్ని తొలగించి ఆయన అల్లుడైనటువంటి మీర్ కాసిమ్ను బెంగాల్కి కొత్త నవాబుగా నియమిస్తాడు. దీనికి ప్రతిఫలంగా మీర్ కాసిం ఏం చేస్తాడంటే బర్ద్వాన్, మిడ్నాపూర్, చిట్టగాంగ్ అనే ప్రాంతాలను 3 జిల్లాలు, అంటే బెంగాల్లో ఉండేటువంటి 3 జిల్లాలు బర్ద్వాన్, మిడ్నాపూర్, చిట్టగాంగ్ అనే 3 జిల్లాలను బ్రిటిష్ వారికి మీర్ కాసిం ఇస్తాడు. అయితే మీర్ జాఫర్ లాగా కాకుండా మీర్ కాసిము బాగా చదువుకున్నవాడు, ఆర్థిక విషయాలు క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు మీర్ కాసిం. అతడు తన ఆదాయాన్ని అభివృద్ధిపరిచి రాజ్యాన్ని మెరుగుపరిచాడు. తన ప్రధాన నగరాన్ని ముర్షిరాబాద్ నుండి మాంగీర్కు మార్చినాడు. దీనివల్ల ఎందుకు మార్చినాడు, కారణం ఏంటంటే బ్రిటిష్ వారికి దూరంగా ఉండాలనుకున్నాడు. ప్రతి దాంట్లో కార్యకలాపాల్లో తలదూరుస్తారు కాబట్టి వారికి దూరంగా ఉండి ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపరచాలి అని అనుకున్నాడు. బ్రిటిష్ వారికి ఉండేటువంటి వ్యాపార సదుపాయాలన్నింటినీ కూడా రద్దు చేశాడు మీర్ కాసిం. ఇలాంటి పద్ధతులను నిరసించినటువంటి బ్రిటిష్ వారు మీర్ కాసిం తన ఇష్టానుసారం నడుచుకోవట్లేదు అని 1763వ సంవత్సరంలో మీర్ కాసింని తీసేస్తారు. 1763లో మీర్ కాసింను బెంగాల్ నవాబ్ పదవి నుంచి తొలగించి మళ్ళీ మీర్ జాఫర్ని నవాబుగా పెడతారు. ఇప్పుడు ప్లాసీ యుద్ధం తర్వాత సిరాజుద్దౌలా ఓడిపోతాడు, మీర్ జాఫర్ను నవాబుగా పెడతారు.
ఆ తర్వాత మీర్ జాఫర్ని తీసేస్తారు, మీర్ కాసిమ్ని నవాబ్గా పెడతారు. మళ్ళీ మీర్ కాసిమ్ని తీసేసి మళ్ళా మీర్ జాఫర్ని నవాబ్గా అపాయింట్ చేస్తారు. అలా మీర్ కాసిం అయోధ్య చేరి అయోధ్యకు వచ్చేసి మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఆనాటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలం, అయోధ్య వజీర్ అయినటువంటి షుజావుద్దౌలా గొప్ప సమాఖ్యగా ఏర్పడతాడు. ఈ సమాఖ్యలో సభ్యులు ఎవరంటే మీర్ కాసిం, అయోధ్య నవాబ్ అయినటువంటి షుజావుద్దౌలా, మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండవ షా ఆలం. వీళ్ళంతా ఒక కూటమిగా ఏర్పడతారు. ఈ ముగ్గురి సైన్యాలు కలిపి 50,000కు మించి ఉండేవట. ముగ్గురు సైన్యాలు కలిపి అంటే ఎవరెవరివి? మీర్ కాసిమ్వి, షుజావుద్దౌలా, మొఘల్ చక్రవర్తి షా ఆలం ఒక సమాఖ్యలాగా ఏర్పడ్డారు. ఈ సమాఖ్యకు ఉండేటువంటి సైన్యము 50,000 కంటే ఎక్కువనే ఉండేది. ఇంగ్లీష్ వారికి కలిగినటువంటి సైన్యము కేవలము 7,000 మంది మాత్రమే. కేవలం 7,000 మంది మాత్రమే సైన్యము ఉండేది. సర్ హెక్టర్ మన్రో నాయకత్వం కింద నాయకత్వంలో బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించింది సర్ హెక్టర్ మన్రో. ఈయన నాయకత్వం కింద బక్సార్ వద్ద మీర్ కాసిం సైన్యాలతోటి యుద్ధము జరుగుతుంది. 1764 అక్టోబర్ 22న జరిగినటువంటి బక్సార్ యుద్ధంలో ఏదైతే మిత్రకూటం ఉందో అయోధ్య నవాబు షుజావుద్దౌలా, మొఘల్ చక్రవర్తి షా ఆలం, మరి మీర్ కాసిం, ఈ కూటమి ఏదైతే ఉందో బక్సార్ యుద్ధంలో పూర్తిగా చిత్తుగా ఓడిపోతారు. కాసిం యుద్ధభూమి నుండి పారిపోతాడు. షజావుద్దౌలా, అయోధ్య నవాబ్ అయినటువంటి షజావుద్దౌలా రోహిల్ఖండ్కు పారిపోతాడు. షా ఆలం, మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలం బ్రిటిష్ వారితో సంధి చేసుకుంటాడు. ఈ యుద్ధము ఆంగ్లేయులకు బెంగాల్కి వాస్తవ పాలకులుగా మార్చింది. ప్లాసీ యుద్ధంతో ప్రారంభమైనటువంటి బ్రిటిష్ వారి ఆక్రమణ, బ్రిటిష్ అధికార స్థాపన కార్యక్రమము బక్సార్ యుద్ధంతో ఒక కొలికి వచ్చిందని చెప్పవచ్చు. బీహార్, బెంగాల్ల పైన బ్రిటిష్ అధికారము స్థిరపడింది. 1765 ఫిబ్రవరిలో మీర్ జాఫర్ చనిపోయిన తర్వాత బ్రిటిష్ వారు అతని కుమారుడైనటువంటి నజీముద్దౌలాను ఓడంబడిక చేసుకొని అతనికి నుంచి సైనిక అధికారాలన్నీ ఆయనకున్నటువంటి అంటే ఎవరైతే మీర్ జాఫర్ కొడుకు ఉన్నాడో వాజీముద్దౌలా ఆయనకు ఉండేటువంటి సైనిక అధికారాలన్నింటినీ కూడా రద్దు చేసి కంపెనీచే నియమించబడినటువంటి సుబేదార్ల పాలన కొనసాగించారు. కంపెనీ చేత నియమించబడినటువంటి సుబేదార్ల పాలన కొనసాగిస్తారు. చక్రవర్తి అయినటువంటి అంటే మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలం నుంచి బెంగాల్లో పన్ను వసూలు చేసే అధికారాన్ని కూడా బ్రిటిష్ వారు 1765లో సంపాదిస్తారు. మరి యావత్ అప్పటికి మొఘల్ చక్రవర్తులు ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆధీనంలోనే ఇవన్నీ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి బెంగాల్లో పన్ను వసూలు చేసుకునేటువంటి అధికారాన్ని కూడా రెండవ షా ఆలం నుంచి పొందుతారు. మరి రెండవ షా ఆలం బక్సార్ యుద్ధంలో ఓడిపోయి బ్రిటిష్ వారితో సంధి చేసుకుంటారు కాబట్టి ఆ సంధి యొక్క అంశం ఏంటంటే బెంగాల్లో పన్ను వసూలు చేసుకునేటువంటి అధికారం బ్రిటిష్ వారికి ఇస్తాడు. 1765 నుండి బెంగాల్లో బ్రిటిష్ వారికి పన్ను వసూలు చేసుకునేటువంటి స్వాతంత్రం వచ్చేస్తుంది. ఆ విధంగా ప్లాసీ బక్సార్ యుద్ధం తర్వాత బ్రిటిష్ అధికారం బెంగాల్లో స్థిరంగా స్థాపించబడింది అని చెప్పవచ్చు. అలహాబాద్ సంధి 1765లో బక్సార్ యుద్ధంలో ఓడిపోయినటువంటి షజావుద్దౌలా, రెండవ షా ఆలం బ్రిటిష్ వారితో అలహాబాద్ సంధి చేసుకున్నారు.
ఈ సంధి ప్రకారం బీహార్, బెంగాల్, ఒరిస్సాలలో దివానీ హక్కులను రెండవ షా ఆలం ఆంగ్లేయులకు దత్తం చేశాడు. ఈ యుద్ధంలో సహకరించినందుకు బెంగాల్ అయోధ్య నవాబ్ అయినటువంటి గజావుద్దౌలాకి ఈస్ట్ ఇండియా కంపెనీ 50 లక్షల పరిహారం వేస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వానికి సంవత్సరానికి 4 లక్షల పౌండ్లు చెల్లించాలని ఒక చట్టం వచ్చింది. అది 1767లో వచ్చింది. బక్సార్ యుద్ధం తర్వాత జరిగినటువంటి సంధి అలహాబాద్ సంధి. ఈ అలహాబాద్ సంధిలోనే వీరి యొక్క మిత్రకూటమే ఓడిపోయి సంధి చేసుకుంటారు. మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలం బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో దివానీ హక్కులకు బ్రిటిష్ వారికి దత్తం చేస్తాడు. ఆ విధంగా బెంగాల్లో పన్ను వసూలు చేసుకునేటువంటి స్వాతంత్రం వారికి వచ్చేస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వానికి సంవత్సరానికి 4 లక్షల పౌండ్ల డబ్బులు చెల్లించేలాగా బ్రిటిష్ పార్లమెంటు ఒక చట్టం చేస్తుంది. ఆ చట్టము 1767లో వస్తుంది. బక్సార్ యుద్ధ కాలంలో బెంగాల్కి గవర్నర్గా చేసింది నాన్సీ టాట్. రాబర్ట్ క్లైవ్ ప్లాసీ యుద్ధం చేసిన తర్వాత అక్కడ విజయం సాధించిన తర్వాత ఆయనని తిరిగి స్వదేశానికి పంపుతారు. మరి బెంగాల్కి గవర్నర్గా నాన్సీ టాట్ అనే ఆయనను నియమిస్తారు. ఆయన ఆధ్వర్యంలోనే బక్సార్ యుద్ధం అనేది జరుగుతుంది. బక్సార్ యుద్ధం తర్వాత బెంగాల్ నవాబు ఎవరంటే వజీముద్దౌలా ఎవరు అంటే ఈయన మీర్ కాసిం యొక్క కుమారుడు. ఈయన బెంగాల్ నవాబు వజీముద్దౌలాకి 6 లక్షల పరిహారం ఇచ్చి ఈయనని పెట్టేటప్పుడు సకల సౌకర్యాలన్నింటినీ కూడా పొందుతారు బ్రిటిష్ వారు. వజీముద్దౌలా నవాబ్ అయ్యేటప్పటికి మరి ఈ నవాబుగా ఉండేటువంటి కాలం కూడా ఎంతో కాలం లేదు. 1772లో బెంగాల్ నవాబు వజీముద్దౌలాకి 6 లక్షల పరిహారం ఇచ్చి బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రత్యక్ష పాలనను నెలకొల్పింది. అలా నెలకొల్పినటువంటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్ బెంగాల్లో ద్వంద్వ పాలనను ఏర్పాటు చేసింది రాబర్ట్ క్లైవ్. అంటే ఇక్కడ వ్యాపార హక్కులు కానీ ఇవన్నీ కూడా వీళ్ళు పొందుతారు. సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ పొందుతారు. దీన్ని రద్దు చేసింది ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. ద్వంద్వ పాలన 1765 నుండి 1772 వరకు ఉంది. బెంగాల్లో కరువు సంభవించినటువంటి సంవత్సరము 1770. అటువంటి అరాచకం, లంచగొండితనం, అవినీతి, దోపిడీ ఏ దేశంలో ఏనాడు ఎప్పుడు కూడా చూడలేదు, వినలేదు అని బెంగాల్లో ద్వంద్వ పాలన పైన వ్యాఖ్యానించింది రాబర్ట్ క్లైవ్. అంటే అలాంటి అరాచకం, అలాంటి లంచగొండితనం, అవినీతి, దోపిడీ ఏ దేశంలో కూడా చూడలేదు, నేను ఎన్నడూ చూడలేదు, ఇంతకుముందు ఎన్నడూ కూడా దాన్ని కనిపెట్టలేదు అని చెప్పేసి బెంగాల్లో ద్వంద్వ పాలన పైన వ్యాఖ్యానించింది ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్. చూడండి, వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీసు వాళ్ళకే ఇలాంటి అరాచకం, ఇలాంటి దోపిడీ నేను ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు. చక్రవర్తులని మార్చడము, నవాబులను ఒకరి తర్వాత ఒకరిని మార్చడం, వాళ్ళకు అనువుగా ఉండేటువంటి వాళ్ళని పెట్టుకున్న వాడల్లా ఇన్ని ప్రాంతాలను ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ ఆయనను తీసేసి మళ్ళీ వేరే వాళ్ళని పెట్టడం, పన్ను నుంచి మినహాయింపు పొందడము, తర్వాత పన్నులు వసూలు చేసుకోవాలంటే వ్యాపార మినహాయింపులు పొందడము, పన్నుల నుంచి పన్నులు వసూలు చేసుకునేటువంటి స్వాతంత్రము తీసుకోవడం. ఇక్కడ పన్నులు ఏమో వసూలు చేసుకునేది బ్రిటిష్ వారు, వారికి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేదేమో స్థానిక రాజు. మరి పైసలు వస్తేనే కదా మనము సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా ప్రజలకు చేయాల్సింది చేస్తారు. పన్నులు వసూలు చేసుకోవడం, వాటిని మాతృదేశానికి తరలించడం అనేది ద్వంద్వ పాలనలో
ముఖ్యాంశం. మరి సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేపట్టాలి? సంక్షేమ కార్యక్రమం అంతకుముందు రాజులు పన్నులు వసూలు చేస్తే ఆ వసూలు చేసినటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేవారు. కానీ ఇప్పుడు పన్నులు వసూలు చేసుకునేటువంటి స్వాతంత్రం పూర్తిగా బ్రిటిష్ వారికి వచ్చినందువల్ల ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేలాగా కూడా లేదు స్థానిక రాజుల యొక్క పరిస్థితి. వాళ్ళ అంతఃపురంలో కనీస సౌకర్యాలు వెళ్తే చాలు అనేలాగా స్థానిక రాజుల యొక్క పరిస్థితి ఉండేది. ఇలాగా ద్వంద్వ పాలనలో స్థానిక రాజుల యొక్క పెత్తందారీతనం పూర్తిగా పోయింది. పన్ను వసూలు చేసుకోవడం బ్రిటిష్ వారు, ఇక ఖజానా మొత్తం స్థానిక రాజుల యొక్క ఖజానా అంతా కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. ఇలా ద్వంద్వ పాలన అనేది కొనసాగింది. ఈ విధంగా బ్రిటిష్ వారు భారతదేశంలో బెంగాల్ని ఆక్రమించుకున్నారు. ఇలా భారతదేశంలో వివిధ కలకత్తా అంటే ఒక బెంగాల్లోనే ఇంతటి ఆదాయం వచ్చిందంటే వాళ్ళు అంచనా వేసుకున్నారు మరి భారతదేశం అంతటిని కూడా ఆక్రమించుకుంటే ఇంకా ఎంత ఆదాయం వస్తుంది అనేది. అలా ప్లాసీ యుద్ధము, ఒక బక్సార్ యుద్ధము బెంగాల్లో శాశ్వతంగా అధికారాన్ని కేంద్రీకృతం చేయడానికి దోహదం చేసినటువంటి యుద్ధాలైతే, ఇతర ప్రాంతాలలో కూడా వారి యొక్క అధికారాన్ని స్ప్రెడ్ చేయడానికి ఈ యుద్ధాలు ఎంతగానో తోడ్పడినాయి అని చెప్పవచ్చు.